ప్రార్థన చేసుకున్నాం అండి. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ మీ కుమార్తె ఈ లోకాన్ని విడిచి మీ సన్నిధిలో చేరి నెమ్మదిలో ఉన్నదని నమ్ముతున్నాను తండ్రి. మరి ఈ కుటుంబాన్ని ఆదరణ మాటలతో ఆదరించడానికి సేవకులుగా, స్నేహితులుగా, బంధువులుగా అనేకులుగా ఇక్కడ కూడి ఉండగా మీకు మాత్రమే మహిమకరంగా ఈ కార్యక్రమం జరుగునట్లుగా సహాయం చేయమని అడుగుతూ, బోధిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని కోరుతూ, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ముందుగా ఘనమైన దేవుని పరిచర్యలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృతంగా పరిచర్య చేస్తూ ఉన్న దైవజనులైన వారందరికీ, వేదిక మీద ఉన్నవారికి, వేదిక కింద ఉన్న వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక విశేషమైన సందర్భాన్ని వాక్య భాగంలో నుంచి మనం అంతా పరిశీలించి నేర్చుకుందాం. మరణం గురించి ఈరోజు సమాజానికి తెలిసిందెంత, తెలియవలసింది ఎంత ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినప్పుడు, మరణం అనగానే దుఃఖం, మరణం అనగానే వేదన, చావు అనే పదం కానీ మరణం అనే మాట కానీ మన నోట రానియటానికి కూడా లోకం ఒప్పుకోదు. ఇంట్లో పిల్లలు చావు గురించి మాట్లాడితే పెద్దలే ఏమంటారు? అప్పుడే మరణం అంటావేంటి, చావు అంటావేంటి, మాట్లాడు మాకు ఆపే అని అంటారు. ఎందుకంటే అది వేదనకరమైనది, దుఃఖకరమైనది. అది ఎవరు కోరుకొనదగినది కాదు. పెళ్ళి అందరూ చేసుకోవాలనుకుంటారు, ఫంక్షన్లు అందరూ చేసుకోవాలనుకుంటారు. ఏదైనా కుటుంబంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫంక్షన్ లాంటివి ఏమైనా చేసినప్పుడు మనం కూడా మన పిల్లలకి ఇలాగే చేద్దామని అనుకుంటారు. కానీ చావు ఇంటికి వచ్చినప్పుడు, ఆ మరణం జరిగిన కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా మేము ఇలాగే చేయాలనుకుని ఎవరు మాత్రం అనుకోరు. కారణం ఏంటంటే ఎవరికి చావు అంటే ఇష్టం ఉండదు. ఎందుకని? దేనికి లోకం దీని గురించి భయపడతా ఉంది? ఎంతకాలం భయపడుతుందనే విషయాన్ని మనం బైబిల్లో పరిశీలిస్తే, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన అని అంటాడు దేవుడు హెబ్రీ పత్రికలో. ఎంతకాలం అంటండి? జీవితకాలం అంతా, మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఒకటే భయం. దేనికి, ఎవరికి అని అంటే మరణం అంటే భయం. జ్వరం 102 డిగ్రీలు దాటింది అనుకోండి, ఏమొచ్చేస్తుంది చెప్పండి? వణుకు, భయం. అమ్మో 102 తగ్గట్లేదు, త్వరగా తగ్గిపోవాలి నాకు. అలాగే దేహంలో ఏదైనా అనారోగ్యం పాలయ్యాం అనుకోండి, డాక్టర్ గారు కొంచెం జాగ్రత్తలు ఎక్కువ చెప్పాడంటే భయం వచ్చేస్తుంది. ఎందుకు? చచ్చిపోతానేమో అని భయం. మనం భయపడినంత మాత్రాన చావు మన దగ్గరికి రాకుండా ఏమైనా ఉంటుందంటారా? ఆలోచించండి ఒకసారి. మనం భయపడినా వస్తుంది, భయపడకపోయినా వస్తుంది, ఏం చేసినా వస్తుంది, ఏం చేయకపోయినా వస్తుంది. నేనేం చేయట్లేదండి, రోడ్డు పక్కనే ఉన్నానండి అని అంటాడు, లారీ వచ్చి గుద్దేస్తుంది. అవును కదండి? బందర్ రోడ్లో జరిగే ఎక్కువ యాక్సిడెంట్లో నేను వింటున్నది ఏంటంటే, బండి పక్కన పెట్టున్న వాళ్ళు గుద్దేస్తున్నాయి బళ్ళు. మన సంఘానికి వెళ్ళి ఒక కుమారుడు చచ్చిపోయాడు మంత్రిపాలెం ప్రాంతంలో. అలాగే మొన్ననే విన్నాను ఒక వార్త, రోడ్డు పక్కన ఆపున్నారట, వెనక నుంచి ఏదో వాహనం వచ్చి గుద్దేసి. అంటే చావు అనేది నేను ఎంత జాగ్రత్త పడినా అది నేను తప్పించుకోగలను అనుకోవడానికి అవకాశమే లేదు. అది ఏ రూపంలోనైనా వచ్చేస్తుంది. వ్యాధి రూపంలో రావచ్చు, ప్రమాదం రూపంలో రావచ్చు, ఆపదల రూపంలో రావచ్చు. రకరకాలైన కారణాల వలన మరణం అనేది ఖచ్చితంగా మనిషిని ఎదుర్కొంటుంది, మింగివేస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి దీనికి భయపడటం తప్ప మనిషి దీన్ని ఎదుర్కోవటానికి ఏమైనా చేయగలుగుతూ ఉన్నాడా? చేయటానికి ఏమైనా అవకాశం ఉందా అని అంటే, చేయగలిగినది, చేయవలసినది, చేయగలిగటానికి అవకాశం ఉన్నది ఏది
లేదు. ఎందుకనంటే మరణం గెలవాలని చాలా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ప్రారంభ కాలం నుంచి కూడా మనిషి తపన ప్రయాస అంతా దేని కొరకనంటే ఇక్కడే ఉండిపోవాలి, ఎక్కువ కాలం జీవించాలి, ఇక్కడే ఎలాగోలా ఆయుష్కాలాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకోవడం కోసం రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప ఏమైనా సాధించారనంటే సాధించిందేమీ లేదు. ఆ సాధించడానికి ప్రయత్నించేవాడు కూడా చచ్చిపోతున్నాడు. మరి ఈ మరణం గురించి తెలుసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటే అది కూడా లేదు. ఒకసారి యోబు గారి మాటల్లో మనం చదువుతాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. యోబు గ్రంథం 14వ అధ్యాయము ఇందాక మనం చదువుకున్న వచనంలోనే 10వ వచనం చదువుకుందాం చూడండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, నరులు మరణమై కదలలేకపడియుందురు. అసలు ఏంటి చావు అంటే? చావు తర్వాత ఏం సంభవిస్తూ ఉంది? మనకు తెలిసింది ఏంటంటే చచ్చిపోయారు అనగానే అవయవాలు ఏవి కదలటం లేదు, చలనం లేదు, స్పర్శ లేదు. డాక్టర్ గారు ఏం చెక్ చేస్తారు చెప్పండి? శ్వాస తీసుకుంటున్నారా లేదా, గుండె కొట్టుకుంటుందా లేదా, నాడీ వ్యవస్థ పనిచేస్తుందా లేదా, బ్రెయిన్ డెడ్ అయిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత చచ్చిపోయి తీసుకుని వెళ్ళిపోండి అని అంటారు. అసలు ఇంతకీ చావంటే మనకు తెలిసింది ఏంటి అని అంటే, అప్పటి వరకు మాట్లాడేవాడు, అప్పటి వరకు చూసేవాడు, కదిలేవాడు ఇక కదలకుండా మెదలకుండా కట్టెలాగా అలాగా మారిపోవడం. దాన్ని ఏమంటున్నాం మనం? చావంటున్నాం. భక్తుడు కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఇక్కడ చదువుతాం చూడండి. నరులు మరణమై కదలలేకపడియుందురు. ఎలా ఉంటారటండి? కదలలేక, ఏ చలనం లేకుండా, ఒక కట్టె ఎలాగైతే ఎక్కడేస్తే పడి ఉంటుందో ఈ బాడీ కూడా అలాగే ఉంటుంది. అదే ప్రాణం ఉంటే అలా ఉండిద్దండి ఈ బాడీ. ఎక్కడ తిరిగిద్దో తెలియదు, ఏ చోటు తిరుగుతూ ఉంటుందో తెలియదు, ఎటువైపు ఎక్కడుంటాడో తెలియదు, ఎందుకు వెళ్తాడో తెలియదు, ఏమీ తెలియదు, తిరుగుతానే ఉంటాడు. బాగున్నా తిరుగుతాడు, బాగోలేకపోయినా తిరుగుతాడు. కానీ ఈ రోజు ఏంటో కదలకుండా అలాగే పడి ఉన్నాడు. ఇంకేం తెలుసు మనకి? కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు. ప్రాణం విడిచిన తర్వాత నరులు వారు ఏమైపోతారు? ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమైపోయారు వీళ్ళు? అసలు మరణం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరణంలో ఏం సంభవిస్తుంది అంటారు చెప్పండి? శరీరాన్ని జీవింపచేసే శక్తి అయిన ఆత్మ దీన్ని విడిచి వెళ్ళిపోవటమే ఏమంటాం? మరణం. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దీన్ని ఏమంటున్నాము? చావు అని అంటున్నాం. చావంటే శరీరాన్ని విడిచి దీన్ని జీవింపచేసే శక్తి అయిన ఆత్మ వదిలి వెళ్ళిపోవడం. అలా వదిలి వెళ్ళిపోయేది ఆత్మ అయితే మనం పెట్టుకున్న పేరు దేనికి ఉందంటారు చెప్పండి? ఆత్మకుందా, శరీరానికి ఉందా? అక్కమ్మ గారు చనిపోయారు కదండి. అక్కమ్మ గారు చనిపోయినప్పుడు ఇదే ప్రాంతంలో ఐస్ బాక్స్లో ఆవిడ పడుకోబెట్టారు. నేను వచ్చాను, మీరు అలైకులు వచ్చారు. వచ్చి ఏమని మాట్లాడుకుంటా ఉన్నాం? అక్కమ్మ గారు ఎప్పుడు పోయారండి అని. పోతే ఈవిడ ఇక్కడ ఉండాలా ఉండకూడదా? బ్రతికుంటే ఆవిడ ఇంట్లో లేకపోతే లేరండి, బయటికి పోయారు ఆవిడ అని అంటారు. కానీ ఈవిడ బాడీ ఇక్కడే ఉంది. ఏమని మాట్లాడుతూ ఉన్నామనంటే ఈవిడ ఎప్పుడు పోయారండి అని అంటున్నాం. అంటే పోయింది ఎవరు? మన కళ్ళ ముందు ఉన్నది ఎవరు? ఈ కళ్ళ ముందు ఉన్నదాన్ని ఏమంటున్నావు? శవం అంటున్నావు. పోయింది ఎవరు? ఆత్మ పోయిందనమాట. ఆత్మని ఏమని పిలుస్తున్నావు? అక్కమ్మ గారు అంటున్నావు ఆత్మని. మరి ఇక్కడున్న దీన్ని ఏమంటున్నావు? ఆవిడ శవం అండి అని అంటున్నావు. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? అదే ఇక్కడ చెప్తూ దేవుడు మరణించిన వారు, ఆ రెండో మాటను చదువుతాం చూడండి. నరులు ప్రాణాన్ని విడిచిన తర్వాత వారేమైపోతున్నారు? ప్రాణాన్ని విడిచిన వారంతా ఏమైపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడ వెతికినా దొరకటం లేదు కనుక, మనకు ఆనువాలు అడ్రస్ తెలియదు కనుక మనం ఏం చేసాం? ఫైల్ క్లోజ్ చేసేసాం. ఇంకేం చేస్తాం? ఈవిడ పేరు మీద ఎన్నో రోజున దిన కార్యక్రమం పెడదాం, జ్ఞాపకార్థ కూడా పెడదాం, భోజనాలు ఏమీ వండుదాం. అక్కమ్మ గారికి ఏమి ఇష్టం? మటన్ బాగా ఇష్టమా? అయితే మటన్ వండేద్దాం. లేదంటే ఏది ఇష్టమో అది వండేద్దాం, ఆవిడని సంతోషపెట్టేద్దాం. ఆవిడ ఆత్మశాంతి కోసం కాసేపు మనం అంతా కూడా ప్రార్థన చేద్దాం, లేదా మౌనంగా ఉందాం. ఇదే కదండి మనకు తెలిసింది.
ఆలోచించిన ప్రియమైన దేవుని వారలారా, క్రింది మాటలు మనం చదువుతూ ఉంటే తర్వాత ఏమంటున్నాడు చూడండి. తటాక జలములు ఎట్లు ఇంకిపోవును అని అంటున్నాడు. తటాక జలములు ఏమైపోతాయి? ఎండలు వచ్చేసరికి కాలువలు మరి నిరంతరం ప్రవహించేవి కూడా ఎండాకాలంలో నీళ్ళు అందులో కనపడవు. చెరువుల్లో కూడా కనపడవు. ఏమైపోయినాయి ఆ నీళ్ళన్నీ కూడా? కనపడకుండా పోవటానికి ఏమైపోతాయి? నీళ్లు కనపడకుండా పోతాయి, ఆవిరిగా మారిపోయి ఎండిపోయిన నేలలో నీటి చుక్క కూడా. ఆ ఆవిరైపోయి ఆ నీటిని మనం ఏమైనా చూడగలమా? చూడలేము. ఎండకి ఆ నీరంతా ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. అది కనిపించని రూపంలో మారిపోతుంది. కనిపించేది నీటిగా ఆ ఎండలకి ఏమైపోయింది? కనబడని స్థితికి మారిపోయింది. అదే చెప్తా ఉన్నాడు. తటాక జలములు ఎట్లు ఇంకిపోవును, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవును. కొన్నేమో నేలలో కలిసిపోతాయి, ఇంకిపోతాయి. కొన్నేమో ఆవిరిగా మారి కనబడకుండా పోతాయి. అలాగే ఈ శరీరంలో ఉన్న ఆత్మ కూడా ఏమైపోతుందో తెలియదు, ఏమైపోతున్నారో మన వాళ్ళు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. ఒక ఆవిరే విధంగా అయితే కనబడకుండా కనుమరుగైపోతుందో నీరు, అలాగే తటాక జలములు నేలలో ఎలాగైతే ఇంకిపోతా ఉన్నాయో, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమైపోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఏమైపోతుంది ఆత్మ? మనమేమో చావనగానే చనిపోవటానికి ముందు దారి తీసేవి రోగం కానీ, ప్రమాదం కానీ, యాక్సిడెంట్ కానీ ఇవన్నీ చూడటానికి ఎలా ఉంటాయి చెప్పండి. మనకి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అవయవాలు తెగిపోతాయి, తల పగిలిపోతుంది, బ్లడ్ బ్లీడింగ్, బాధ. ఈ బాధ అంతా గుర్తు చేసుకుని మనం అమ్మో చావు అంటే ఇంత భయంకరంగా ఉంటుందా, ఏదో ఒకటి జరిగితే కానీ చావు మనకి రాదు అని ఒక భయాన్ని మనసుల్లో ఇంజెక్ట్ చేసేసుకుని చావనగానే భయంగా మనం బ్రతుకుతూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. అది రాకూడదు. అమ్మ అంత బాధ నేను పడలేను. పైగా ఏం మాట్లాడతామంటే, రాత్రికి రాత్రి అలాగ పడుకున్న ఆవిడ తెల్లారేసరికి ఊపిరి తీసుకోవట్లేదు, చచ్చిపోయింది. అప్పుడు ఏమంటారు చెప్పండి? భలే చావు చచ్చిపోయిందండి ఈవిడ. ఎందుకని? చావులో కూడా ఏం చావట? ఇది మంచి చావండి. అలా పడుకుంది, ఏమీ తెలియకుండా, ఏ బాధ లేకుండా చచ్చిపోయింది. మంచి చావు చచ్చిపోయిందండి. నాకు కూడా ఇలాంటి చావు వస్తే బాగుంటుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఏమంటే చావు అనేది ఏ రూపంలోనైనా రావచ్చండి. మరణం అనేది ఏ రూపంలోనైనా రావచ్చు. మన ప్రాణనాథుడు రక్షకుడైన యేసుక్రీస్తు, ఆయన మరణం ఎలా సంభవించింది అంటారు చెప్పండి? భయంకరమైన ముండ్ల కిరీటంతో, చేతుల్లో కాళ్ళల్లో మేకులు దిగగొట్టుతూ, అలాగే దేహమంతా కూడా కొరడాలతో గాయపరుస్తూ, ఆ గాయాలను, ఆ రక్తస్రావాన్ని ఆయన భరిస్తూ, ఎంత తీవ్రమైన శ్రమ అనుభవించి చివరి రక్తపు బొట్టు వరకు కూడా, ఆ కారిపోయే వరకు ఆయన ప్రాణంతో ఉండి ఆ బాధంతా ఏం చేశారు ప్రభు? భరించి ముగింపులో తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆలోచించండి ఒకసారి. ఆ బాధ అది ఏ విధమైన పరిస్థితి అయినా కానీ, బాధ లేకుండా నువ్వు చచ్చిపోయినా, బాధతో నువ్వు చచ్చిపోయినా, రోగంతో చచ్చిపోయినా, యాక్సిడెంట్ అయ్యి దేహం అంతా నలిగిపోయి చచ్చిపోయినా కానీ, చావు అనేది సహజం. ఖచ్చితంగా చావు అనేది ఈ లోకంలో మనిషికి ఉంటుంది. అయితే ఆ మరణం అనంతరం ఏమైపోతామో, ఎలా ఉంటుందో మనిషికి ముందే తెలిస్తే దాని గురించి భయపడటం మానేస్తాడు. పౌలు గారు అంటారు కదండి, చావైతే నాకేంటో తెలుసా? లాభం అని అంటున్నాడు. నాకు లాభం అని అంటున్నాడు. ఇటు చచ్చిపోతే లాభమా, చనిపోతే లాభమా? ఏంటా లాభం? భూమి మీద ఈ దేహంతో ఉన్న ఈ కాలంలో ఏంటి ఈ జీవితం చెప్పండి? డబ్బుంటే సంతోషం అనుకుంటాడు. డబ్బున్నోడికి కూడా మనకంటే ఎక్కువ బాధలు ఉంటాయి. డబ్బుంటే ప్రాబ్లం ఏమని చెప్పాడు తెలుసా ప్రసంగ గ్రంథంలో? డబ్బులుంటే నిద్ర పట్టదట, డబ్బు లేనివాడికేమో హాయిగా నిద్ర వచ్చేస్తుందట, వీడికేమో నిద్ర పట్టదట. ఏమంటే ఎంతున్నా నిద్ర సరిగ్గా లేకపోతే ఏం జీవితం అంటారు చెప్పండి? అవును కదండి. అలాగని ఏవేవో ఉన్నంత మాత్రాన, ఏదేదో పదవులు, అధికారాలు, నాయకత్వాలు, ఇలాంటి ఎన్నెన్నో పేరు, ఘనతలు, కీర్తులు ఇవన్నీ ఉన్నంత మాత్రాన సుఖంగా బాగుంటుందని అనుకుంటున్నారు జీవితం? అది ఉంటే అది ఇంకో బాధ ఉంటుంది. ఏముంటుంది అంటే, ఈ పదవి శాశ్వతంగా నాకు ఉండిద్దా, ఉండదా, నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నేను గెలుస్తానా, గెలవు, ఇలా ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ.
బాధ లేని జీవితం అనేది మనుషుల్లో ఏ ఒక్కరికి లేనే లేదు. అదండి ఈ లోకంలో మనం కలిగి ఉన్న ఈ జీవితం, ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగ సుఖం వస్తుంది, ఆ వెంటనే అంతకంటే పెద్ద దుఃఖం ఒకటి రెడీగా ఉంటుంది. మేలు వెనకే కీడు, ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి ఈ లోకంలో. అయితే ఈ చిన్న జీవిత కాలంలో మనం సాధించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా అని అంటే, చావనంతరం జీవితం గురించి సరిగ్గా అర్థమైతే ఈ బ్రతుకు కాలంలో ఏది ఇంపార్టెంటో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో ఒక నిర్ణయాన్ని మనం తీసుకుందాం. అది తెలియదు కనుకనే వ్యర్థంగా బ్రతుకుతూ ఉన్నాడు మనిషి. ప్రభు ఒక ఉపమానం చెప్పారు కదండి. ఓ ధనవంతుడు ఉన్నాడు, వాడికి చాలా ఎకరాల భూములు ఉన్నాయి, పంట చాలా బాగా పండింది. ఆ పంటంతా తీసుకొచ్చేసి గోడౌన్లో సర్దుతూ ఉంటే గోడౌన్ సరిపోలేదు. అప్పుడు ఏం చేశాడు, ఉన్నాయి కూడా పడగొట్టేసి ఇంకా పెద్దవి కట్టేసి వాటి నిండా తన పంటంతా కూడా నింపేసి తన ప్రాణంతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాడు. ఏంటా మాట? నా ప్రాణమా, ఇక నీకు ఏ దిగులు లేదు, ఏ చింత లేదు, ఏ టెన్షన్ కూడా నీకు లేదు. ఎందుకంటే అనేక సంవత్సరములకు సరిపడినంత విస్తారమైన ఆస్తి నీ కొరకే సమకూర్చబడు. ఏంటి, ఈ ప్రాణానికి ఆస్తి సమకూర్చేశాడట. ఎన్ని సంవత్సరాలు అంటే అనేక సంవత్సరాలు. అప్పుడు ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటా ప్రశ్న? ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు, నువ్వు సంపాదించిందంతా ఎవరిదైపోతుంది? ఏంటి, ఆస్తి ఉందని, ఆహారం ఉందని దిగులు పడవసరం లేదు, పడవలసిన అవసరం లేదని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. నీ ప్రాణమే లేకపోతే అవన్నీ ఏం చేసుకుంటారో నువ్వు అని అడుగుతా ఉన్నాడు. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే బ్రతికుండగా ఏది చెయ్యాలో, ఏది అవసరం లేదో నీకు అర్థం కావాలి. సరైన అవసరమైన పనులే నువ్వు చేయాలని అంటే, చావు తర్వాత జీవితం మీద నీకు అవగాహన ఉంటే అప్పుడు సరైన కార్యక్రమాలలో నువ్వు నిమగ్నమైపోతావు. ఈ రోజున అది తెలియదు కనుకనే, చచ్చాక ఈ ఆస్తి అంతా ఎవరిదైపోతుందో తెలియదు కనుకనే కూడబెడుతున్నారు, సంపాదిస్తున్నారు, అది ఇది చేస్తూ ఉన్నారు. కానీ చనిపోయాక తాను అనుకున్నట్లుగా ఆస్తి తన వారికి వెళ్ళటం లేదు. ఇదే కదా ఈ లోకంలో జరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రారంభం నుండి ఎందరో భక్తులు, క్రీస్తుకు పూర్వం ఉన్న ఎందరో, వారి మాటల్లో ఉన్న ఆవేదన మనం గమనిస్తూ ఉంటే, ఏంటి చావు, ఏంటి ఈ జీవితం, చావు తర్వాత ఏం సంభవిస్తుంది, అసలు చావంటే ఎలా ఉంటుంది? కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి. 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడక, మరణాన్ని చూడకుండా బ్రతికే నరుడు ఎవడు? ఏంటి, మరణాన్ని చూడొచ్చా? ఆలోచించండి ఒకసారి. ఎవరు చనిపోయిన వాళ్ళని మనం వచ్చి చూడటం కాదు. మరణాన్ని చూసావా, వెళ్ళావా, పలానా ఆవిడ చనిపోయారు, అక్కమ్మ గారు చనిపోయారు, వెళ్ళావా అంటే వెళ్ళాను, ఆవిడ చావు నేను చూసి వచ్చాను. అది కాదు చెప్తుంది ఇక్కడ. మరి ఏం చెప్తా ఉన్నాడని అంటే, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి జీవితంలో కూడా మరణం అనేది ఒకటి ఉంది. దాన్ని నువ్వు చూడాలి. ఎలా చూడగలం మరణాన్ని? ఆ మరణాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం, ఎలా మనం గ్రహించగలం? మరొక వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనాన్ని చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో ఏమంటున్నాడు తెలుసు ఇక్కడ? మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఇందాకేమో మరణమును చూడక బ్రతికే నరుడు ఎవడని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడేమంటున్నాడు తెలుసా? మరణమును రుచి చూడరు అని అంటున్నాడండి. అంటే మరణాన్ని రుచి చూడొచ్చా? రుచి మనం ఏం చూస్తాం చెప్పండి? మనమేమేమి రుచులు చూస్తాం? యాపిల్ పండు రుచి చూస్తాం, చికెన్ రుచి చూస్తాం, బిర్యానీ రుచి చూస్తాం. రకరకాలైన ఆహార పదార్థాలను నోటితో మనం ఏం చేస్తాము? రుచి చూస్తాము. ఏమంటే మరణాన్ని కూడా రుచి చూడొచ్చానంటే అది కూడా ఏమైనా తినే పదార్థమా? ఆలోచించండి ఒకసారి. మరణం కూడా ఏమైనా తిని రుచి చూసే పదార్థం అని అంటే కాదండి. మరి దాన్ని ఎలా మనం రుచి చూడగలం? అరే నా దెబ్బలు ఇంకా నువ్వు రుచి చూడలేదురా అని అంటారు. అంటే నోటితో రుచి చూసేయే కాదు, దెబ్బలు ఎక్కడ తగులుతాయి? దెబ్బలు చెంపల మీద, వీపు మీద, కాళ్ళ మీద, చేతుల మీద మాస్టర్లు కొడతారు కదండి.
ఆ దెబ్బలు కూడా ఏమవుతాయి? ఆ గాయాలు, ఆ బాధ నీకు రుచిని తెలియచేస్తాయి. అలాగే మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు. అంటే మరణాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలా ఉంటుంది ఆ మరణం? ఏదో ఒక రోజు మనం కూడా చూడాలి కదండి. అక్కమ్మ గారు మాత్రమే చచ్చిపోతారు, లేదంటే పలానా వాళ్ళు మాత్రమే చచ్చిపోతారు, నేను భూమి నిలిచి ఉన్నంత వరకు సావనే సావను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనలేరు. అలా ఉండగలిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ మరణించి తీరాలి. మరి ఆ మరణ దినం ఎలా ఉంటుంది? ఆ మరణించే సందర్భం ఎలా ఉంటుందో ఎలాగండి చెప్పగలరు? ఈరోజు శాస్త్రవేత్తలు అందరూ దానికోసమే రకరకాలైన ప్రయోగాలు చేస్తూ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనే దాన్ని చేస్తూ ఉన్నారు. అంటే మరణం దగ్గర దాకా వచ్చి బతుకుతారు చూడండి, చచ్చిపోయేదాకా వెళ్ళి మళ్ళీ బయటకు వస్తారు చూడండి. అలాంటి వారిని ఎంక్వైరీ చేసి, అలాంటి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి, నీకు ఎలా ఉంది, ఏమనిపించింది, ఇలాగా వాళ్ళని ప్రశ్నించి ఇది మరణం ఎలా ఉంటుంది అలా ఉంటుందని చెప్తా ఉన్నారు. అది ఎగ్జాక్ట్గా మనకి తెలియచేయనే తెలియదు. మరి ఎవరు చెప్పగలరని అంటే, ఒకసారి బ్రతికి చనిపోయి మరలా ఎవరైనా వచ్చారనుకోండి, అతను చెబితే చాలా కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? ఎవరు చెప్తే బాగుంటుంది? బ్రతికి చచ్చిపోయి మళ్ళా బ్రతికొచ్చి ఒరి చావంటే ఎలా ఉంటుంది అని చెప్తే చాలా బాగా అర్థమవుతుంది మనకి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? అలా ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఏం చెప్పారు చావు గురించి? ఎలా ఉంటుందని చెప్పారు. మనం ఎలా దాన్ని తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దామండి బైబిల్లో. ఎవరున్నారు చెప్పండి అలాగా? బ్రతికి చనిపోయి మరలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరైనా? ప్రభువైనా యేసుక్రీస్తు. ఆయన ఏం చెప్పాడు చావు గురించి? ఆ చావు ఎలా సంభవిస్తుందని చెప్పాడు. ఆయన మరణం దగ్గరికి వెళ్దాము. ఆయన మరణం ఎలా సంభవించిందో ఏమని చెప్తూ ఉన్నాడో ఒకసారి చూద్దాం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 46 వచనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, లూకాసు వార్త 23వ అధ్యాయము 46 వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి ఏమని కేక వేస్తా ఉన్నారండి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసు సిలువలో వేలాడుతూ, ఆయన స్థితి ఎలా ఉంది అని అంటే, ఈ చేతిలో మేకులు, ఈ చేతిలో మేకులు, కాళ్ళల్లో మేకులు, తల మీద ముండ్లతో చేసిన కిరీటము, పక్కలో బళ్ళెపు పోటు, దేహమంతా కూడా కొరడాలతో చీల్చివేస్తూ, మరి ఆ రాళ్లల్లోనూ ఆ ముళ్ళల్లోనూ ఆ సిలువను మోసుకుంటూ ఆయన సాగించిన ఆ యాత్ర అంతా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, అప్పటికే రక్తస్రావం అయిపోయింది, రక్తం అంతా కారిపోయింది. ఆ సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన చేయవలసిన, దేవుడు అప్పగించిన పనులన్నీ ముగింపు వరకు చెప్పేసి చేసేసి, ఇక మరణించటానికి ముందు ఆయన చేస్తున్న పని ఏంటి అని అంటే, దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకొనుచున్నాను తండ్రి. ఇందాకేం ఆలోచించాం? చావంటే శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళిపోవటమే. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చిన ఆత్మ తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి. ఎవరు పడితే వాళ్ళు అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చా? లేదు. ఎవరు వెళతారు, ఎలా వెళ్ళాలో యేసు తన మరణంలో చూపిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు తెలుసా? నా ఆత్మను నేనే నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. తండ్రి, నా ఆత్మ నీ చేతికి నేను అప్పగించుకొనుచున్నాను. ఎప్పుడైతే ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయిందో, ఈ శరీరం ఏమైపోద్ది? తర్వాత చదవండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ఏం చేశాడటండి? ప్రాణమును విడిచాను. అంటే ప్రాణం ఎప్పుడు పోతుంది అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమైపోయింది. ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెడుతుందో, దేహానికి ఉన్న ప్రాణం ఏది? రక్తం. అర్థమవుతుందా? ఆ రక్తంలో జీవం అనేది ఏమైపోయింది చెప్పండి? పోయింది. ప్రాణం విడిచేశాడు. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది?
ఆ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే చావంటే శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టడం అన్నమాట. శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టేయటం అన్నమాట. ఇంతకీ ఆత్మ ఎలా ఉంటుంది? ఆ ఆత్మకి ఏం కనపడుతుంది? ఆ ఆత్మకి ఏ సంగతులు తెలుస్తాయి? ఇక్కడ ప్రాణం పోయిన వెంటనే అక్కమ్మ గారు దేహాన్ని విడిచి ఆత్మ ఏమైపోతుందండి? విశ్రాంతిలోనికి వెళ్ళిపో. అలా వెళ్ళిపోయే ఆ సందర్భంలో ఎలా ఉంటుంది ఆవిడ పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి ఒకసారి. మనకు అసలు వాటి మీద ధ్యాసే ఉండదు. మరి ఏటి మీద ఉంటే ధ్యాస అంటే చచ్చిపోయే ముందు ఏమైనా చెప్పిందా? ఆస్తి ఎక్కడ పెట్టిందో, తాళాలు ఎక్కడ పెట్టిందో చెప్పిందా? ఎవరి పేరు మీద ఇల్లు రాసిందో, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో, ఇలాంటి సీక్రెట్లు ఏమైనా చెప్పేసిందా అని ఇవ్వనుకుంటాం. కానీ అసలు ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈవిడ ఆత్మ ప్రయాణం ఎటు వెళ్ళిపోయింది? ఏమేమి తెలుసుకుంది? ఏమేమి చూసింది? ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. అవన్నీ ఒకనాటి కాలానికి మరుగున ఉండేవి. అందుకే యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరధారిగా ఆయన మొట్టమొదటి చెప్పిన మాట ఏంటో తెలుసా? లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు బోధిస్తాను. అంటే ఈ లోకానికి చావు తర్వాత జీవితం గురించి, వాస్తవమైన జీవం గురించి ఏమీ తెలియదు. ఏమైపోతారు? యోబు గారు అంటున్నారు కదా, ఇందా చదువుకున్న నరులు మరణించిన తర్వాత ఏమైపోతారు? ఆ తటాక జలములు ఇంకిపోయినట్లు, అలాగే నదిలో నీళ్లు ఆవిరైపోయినట్లు కనపడకుండా పోతా ఉన్నారు. అసలు ఏమైపోతున్నారు? చావు తర్వాత పరిస్థితులు ఏంటి? అలాగే ఒక సొలొమోను గారు కూడా చెప్తా ఉన్నారు కదా, ప్రసంగిలో ఏం చెప్తా ఉన్నాడు? నీడవలే వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమము కలుగు చేస్తుందో ఎవరైనా చెప్పేవారు ఉన్నారా? అలాంటి పరిస్థితుల్లో ఈ లోకానికి వాస్తవాన్ని, మరుగైన రహస్యాన్ని చెప్పటానికి యేసు దేహాన్ని ధరించుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. చావంటే భయం, చావంటే వణుకు ఈ లోకానికి. కానీ మరణాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారనే విషయాన్ని మనం చూస్తే ఆహ్వానంగా ఎదుర్కొని వెళ్ళిపోతూ ఉన్నారండి. చావుకి ఎదురెళ్ళిపోతా ఉన్నారు. నేను చనిపోతా, నేను వెళ్ళిపోతా, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అని ఆనందంతో పరుగులు తీస్తున్న వాళ్ళు ఎక్కడ? అమ్మో నేను చచ్చిపోతానేమో, డాక్టర్ గారు ఏదైనా చెయ్యి, అవసరమైతే నా ఎకరం పొలం నువ్వే రాసేసుకొని నన్ను మాత్రం బతికించే ఇంకొంతకాలం. కారణం ఏంటంటే చావంటే మనకి సరిగ్గా ఏమీ తెలియలేదు. ఇందుకీ యేసుక్రీస్తు మరణించక ముందు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, చావు తర్వాత ఏం జరుగుతుందని చెప్పాడో చూద్దామా? శిలువ మీద వేలాడుతూనే 23వ అధ్యాయము 43వ వచనంలో ఏం చెప్తున్నాడు చూద్దాం. చూడండి, తనతో ఉన్న దొంగతో అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను ఏమైపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతాను, చచ్చిపోతే ఇంకే అయిపోయింది చరిత్ర అని ఈ లోకం ఆలోచించి ఆయన్ని చంపివేయాలని ప్రయత్నాలు చేసింది కదా. అయితే ప్రభు అంటున్నారు కదా, చావంటే భయపడాల్సిన అవసరం ఏంటి? ఈ దేహాన్ని విడిచిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పరదేశికి వెళ్ళిపోతాను. నువ్వు కూడా, నేను పరదేశికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు ఎక్కడికి వచ్చేస్తావు? పరదేశికి వచ్చేస్తావు. ఎవరున్నారు అక్కడ? నెమ్మది పొందే చోటు, నీతిమంతులైన వారు అనేకులు ఉన్నారు. అసలు ఇంతకీ ఆత్మ ఎలా ఉంటుందో బ్రతికుండగా దీని గోడె మనం పట్టించుకోము. అవును కదండి. మనకి ఎంతసేపు ఏది ఇంపార్టెంట్ అంటే శరీరం ఇంపార్టెంట్. ఈ శరీరంలో కూడా ఈ జానెడు పొట్టండి అంటారు, ఇదే ఇంపార్టెంట్ మనకి. అందుకే ప్రభు కూడా చెప్పారు కదా, మీకు దేవుడు నేను కాదురా, ఎవరు మీకు దేవుడు? వారి కడుపే అదవుతుందా ప్రియమైన దేవుని వల్ల. దీని ధ్యాస, దీని గురించిన ఆలోచన తప్ప దీన్ని జీవింప చేసేది ఆత్మని, ఆత్మను గురించిన అవగాహన, ఆలోచన మనకి లేనే లేదు. కానీ సర్వసత్యాన్ని దేవుడు బైబిల్లో బయలుపరిచి అసలు ఆత్మ ఎలా ఉంటుందో, ఆత్మతో మనం ఏం చూడగలుగుతామో, అసలు ఈ విశ్వం ఏంటో, దేవుడు ఎవరో, మనమంతా ఎక్కడి నుంచి వచ్చామో, మనం వెళ్ళవలసిన చోటేదో నువ్వు బ్రతికుండగానే గ్రహించగలిగే సంగతులు ఎన్నో దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. ప్రారంభ శతాబ్దంలో ఉన్న అపోస్తులు, వారి బోధ విన్న వారి యొక్క జీవితాలు మనం బైబిల్లో చదువుతుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, వాళ్ళు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నా కానీ వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉందో తెలుసా? అదృశ్యమైన వాటి మీదే ఉంది. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక
4వ అధ్యాయం 17వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడో ఒకసారి చదువుకుందాం చూడండి. మేము దృశ్యమైన వాటిని మేము చూడటం లేదు. ఏమున్నాయి మన కళ్ళ ముందు చెప్పండి? ఈ దొంగలు కనపడుతున్నాయి, ఈ షెడ్ కనపడుతుంది, ఆ లైట్లు కనపడుతున్నాయి, మనుషులు వీళ్ళందరూ కనపడుతూ ఉన్నారు. ఇవి కంటికి కనిపిస్తున్నది. ఇది నిజానికి మనం చూసే ఈ లోకం ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా? లేదండి. మీరు ఒకసారి గమనించగలిగితే మనకు కనపడుతున్న ఈ విషయం ఒకలాగుంటుంది, జంతువులు చూసే లోకం మరొకలాగా ఉంటుంది. తెలుసా మీకు? జంతువులు, ఎలుకలు చూస్తుంటే ఈ లోకం వాటికి వేరే విధంగా కనపడుతుంది, పిల్లులకు ఒక రకంగా కనపడుతుంది, ప్రతి జీవికి ఒక్కొక్క రకంగా కనపడుతూ ఉంటుంది. అవన్నీ మనకి కనపడవు. మనకి కనపడకుండా చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. కానీ ఒకసారి శరీరాన్ని మనం విడిచిన తర్వాత, ఆత్మగా మనల్ని మనం చూసుకున్న తర్వాత ఈ లోకాన్ని చూస్తే అంత చాలా తేటగా కనపడిపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని వల్ల ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చదువుదాం. ఈ వచనాన్ని చదివి దాన్ని ఆలోచించేద్దాం. మేము దృశ్యమైన వాటిని, కంటికి కనిపించే వాటిని మేము చూడటం లేదు. మరి ఏం చూస్తున్నాం? మేము అదృశ్యమైన వాటినే చూస్తున్నాము. అదృశ్యమైనవి ఏమున్నాయండి? అదృశ్యమైనవి ఏమున్నాయి మన మధ్యలో? ఏదన్నా ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మన కంటికి కనిపించింది ఏదైనా ఉందా మన మధ్యలో? వెరీ గుడ్. గాలి ఉందండి. గాలి ఉంది. గాలిని మనం చూడగలమా? చూడలేము. కానీ అదృశ్యమైన వాటిని మేమేం చేస్తున్నాము? నిదానించి చూస్తూ ఉన్నాము. పరలోకం మన కంటికి కనపడటం లేదు, పరదేశు మన కంటికి కనపడటం లేదు, పాతాళం మనకు కనపడటం లేదు, దేవుడు మనకు కనపడటం లేదు. ఇవన్నీ మరుగున ఉన్నాయి మనకి. కానీ వాక్యాన్ని చదివి సర్వసత్యాన్ని గ్రహించిన భక్తులైన వారి జీవితాలు మనం పరిశీలిస్తేనండి, ఒక అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం ఏం చేశాడట? ఎదురు చూస్తూ బ్రతికాడట. ఒక అపోస్తలులు ఏం చూస్తూ బ్రతికారనంటే అదృశ్యమైన వాటిని ఎలా చూశారట వీళ్ళు? నిదానించి నిదానించి. ఆలోచించండి ఒకసారి. ఒక గాలి ఎలా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అని అంటే కంటికి కనపడటం లేదు. అసలు ఎంతకీ గాలి అంటే ఎవరో తెలియాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతాం చూడండి. పౌలు గారు రాస్తూ హెబ్రీయులకు రాస్తూ 1వ అధ్యాయం 7వ వచనంలో గాలి అంటే ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. తన దూతలను. గాలి అంటే ఎవరు అనుకుంటున్నాం మనం? ఉటిదే ఏమి లేదు. గాలి అంటే అలా వీస్తూ ఉంటుంది, దానికి ఒక రూపం లేదు, ఆకారం లేదని అనుకుంటున్నాం. కానీ గాలి అంటే ఎవరని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? దూతలటండి. పంచభూతములు అని అంటాం. ఏంటి పంచభూతాలు? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. భూతములు అని అంటే బైబిల్ చెప్తున్న నిర్వచనం ఏంటి? ఆత్మ. భూతం అని అంటే ఆత్మ. ఈ పంచభూతములు అని అంటే 5 ఆత్మలు. ఈ 5 ఆత్మలు ఎవరనంటే దూతలు అని అంటున్నాడు దేవుడు. సేవకులైన ఆత్మలు. అంటే ఆత్మలంగా ఈ దేహంలో ఉంటున్న మనకు అవి కనపడటం లేదు. కానీ శరీరాన్ని విడిచిన తర్వాత మనం కూడా ఆత్మలమే కదా. ఆత్మలమైన మనకి ఇవన్నీ తేటగా కనపడిపోతాయి. ప్రియమైన దేవుని వాళ్ళ ఎవరు వచ్చారో అర్థమైపోద్ది. అక్కమ్మ గారి దగ్గరికి బతికుండగా నేను ఎవడో రాలేదు, ఇప్పుడు చూసే వీడు వచ్చేసి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఆలోచించండి ఒకసారి. అన్నీ తెలిసిపోతాయి, సమస్తం అర్థమైపోతుంది. సమస్తాన్ని ఎరిగిన వారుగా అన్ని జ్ఞాపకంతో ఉంచుకొని మరణించిన మరుక్షణం ఆత్మ మరొక లోకానికి వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏదా లోకం? మృతులైన వారు వెళ్ళవలసిన లోకం. ఒకటి వేదనకరమైన ప్రదేశం అయితే మరొకటి నెమ్మది పొందే చోటు. నెమ్మది పొందే చోటు ఎలా ఉంటుంది ఆ చోటు? ఈ భూమి మీద బ్రతుకును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే గొప్పదని, ఇదే అమూల్యమైనదని, ఉన్నది ఒకటే జీవితం అని, ఎలాగైనా దీన్ని అనుభవించేసి చచ్చిపోవాలనుకుని పనికి రాని పాపపు క్రియలన్నీ దేహంతో జరిగించడానికి పరుగులు తీస్తూ ఉన్నాడు మనిషి. కారణం ఏంటంటే దీని తర్వాతి వాస్తవమైన జీవితం మీద అవగాహన లేదు. ఒక్కసారి నువ్వు దాని మీద మనసు పెడితే, నీ బ్రతుకును మీద నువ్వు పరిశీలన పెట్టి పరీక్షించుకొని, నీ క్రియలను నువ్వు పరీక్షించుకొని, ఏంటి నేను చేస్తున్నవి? ఇవన్నీ నాకేమైనా మేలు చేస్తాయా? వీటి వల్ల నేను పొందబోయే మేలేంటి? ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతాయి ఈ క్రియలు నన్ను అని ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోగలిగితే ఈ పనులన్నీ నువ్వు చేయటం మానేస్తావు.
కానీ అంత తీరిక లేకుండా నిరంతరము ఈ దేహాన్ని అనుభవించటానికి, ఈ లోకాన్ని అనుభవించడానికి మనిషి బ్రతుకుతున్నాడు తప్ప తానేమైపోతాడో చావు తర్వాత పట్టించుకోవటమే మానేశాడండి. ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. చావు తర్వాత పరిస్థితి ఏంటి అని అంటే ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేయాలి. ఆ ఆత్మకి ఏం తెలుసు? సమస్తము తెలిసిపోతాయి. ఎలా తెలుస్తాయో చూద్దామా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఒక భక్తుడు చనిపోతూ ఉన్నాడు కదండి. ఆయన ఎవరు? స్టెఫెన్ అండి. అవును కదా. ఆయన ఏం చూస్తున్నాడో చూద్దాం. చూడండి 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను భూమి మీద, ఇక చనిపోతా ఉన్నాడు. రాళ్లతో కొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, చావటానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. అలా చనిపోతున్న క్షణంలో ఆయన ముగింపు ఎలా కనపడతా ఉందనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఆయన కన్నులు తెరవబడ్డాయి, ఆకాశం తెరవబడిందట. మనం చూస్తున్న ఈ ఆకాశం ఇలా తెరవబడగానే స్టెఫెన్ గారికి ఎవరు కనపడుతున్నారండి? దేవుని మహిమ. యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచియుండుటయు చూసి. మరి ఇప్పుడు మనకు కనపడుతుందా? కనపడుతుంది. ఆయన చూశాడు అన్న విషయాన్ని నువ్వు నమ్మితే పరలోకంలో కన్న తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ సందర్భం నీకు అర్థమైతే నిదానించి నువ్వు చూడగలుగుతావు. చూస్తుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఏమండి, గుడ్డి వాళ్ళకి కళ్ళు కనపడవండి. అంత మాత్రాన ఏమీ లేవని అనుకుంటే కుదిరిద్దా? కుదరదు. మరి వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఏదైనా ఎవరైనా చెబితే విని గ్రహిస్తారు. అలాగే ఈ కళ్ళతో మనం చూడలేనిది పరలోకము దేవుడైతే ఆ దేవుని గురించి కూడా చెబితే వినయి మారాలి కదా నువ్వు. కానీ నువ్వేమంటావు? నాకు చూపి అని అంటావు. ఆయన చూస్తే నువ్వు బ్రతుకుతావా? బ్రతుకు, చచ్చిపోతావు. కనుక విని మారమన్నాడు దేవుడు, విని నమ్మమన్నాడు. వీడు వినటానికి మాత్రం ఒప్పుకోడు. స్టెఫెన్ చూస్తూ ఉన్నాడండి. ఆకాశము తెరవబడటం, దేవుని మహిమ, యేసుక్రీస్తు ఆయన కుడి పార్శ్వమున నిలిచి ఉండటాన్ని చూశాడు. చూసి ఎలా చనిపోతున్నాడు క్రిందికి చదువుతాం చూడండి. చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు పౌలు అని ఒకని ఎవని పాదముల యొద్ద అతని వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు ఏమంటున్నాడు ఆయన? యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో. నీవే నీ ఆత్మను ఎవరికి అప్పగించాలి? దేవునికి నువ్వు అప్పగించాలి. కానీ భూమి మీద బ్రతికుండగా ఆ పని చచ్చినా చేయరు. అందుకే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, బ్రతికుండగా ఎన్నిసార్లు పిచ్చానయ్య గారు, ప్రార్థనకు రా ప్రార్థన అంటే అస్సలు వచ్చేవాడు కాదయ్య గారు. చచ్చిపోయాడు కదా, ఏదో రకంగా మీరే పరలోకానికి ఈయన నడిపించేయాలనేసి అప్పుడు చచ్చిపోయాక పెట్టిలో పెట్టి అప్పుడు తీసుకొస్తారండి ఆయన్ని చర్చికి. ఆయన పరలోకానికి వెళ్తాడా? లేదండి. ఎలా వెళ్తాడు? ఆయనే తన ఆత్మను ఏం చేయాలి? అప్పగించుకోవాలి. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో, ఆత్మను చేర్చుకో. దేవునికి నీ ఆత్మను అప్పగించాలి. ఎందుకంటే ఆత్మకేమి లేదు, చావు లేదు. ఇందాక మనం చదువుకున్న వచనం కింద ఉంటుంది ఆ మాట, దృశ్యమైనవి. కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో చదువుతాం చూడండి. 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అంటే శాశ్వత కాలం ఉండేవి కావు. ఈ శరీరం ఉండిద్దా శాశ్వత కాలం? ముగించేస్తాను, ఎక్కువసేపు చెప్పను. శరీరం ఉండిద్దా శాశ్వత కాలం? ఎంతకాలం ఉండిద్ది? ఒక 70-80 ఏళ్ల తర్వాత ఇది శిథిలమైపోవలసిందే. ఇల్లు ఎలాగైతే పెచ్చులు ఊడిపోయి క్రాక్లు వచ్చేసి కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుందో, ఈ బాడీ కూడా అలాగే క్రాక్లు వచ్చేస్తాయి. ముఖం కింద, కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేస్తాయి. చర్మం అంతా ఏలాడుతూ ఉంటుంది. ఎముకలేము సహకరించవు, నిలబడలేము, నడవలేము, కూర్చోలేము, కూర్చుంటే లేవలేము. ఇవన్నీ ఏంటంటే ఇక నువ్వు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది, రెడీ అవ్వని నీకు బాడీ ఏం చేస్తుంది? ఇండికేషన్స్ ఇస్తుంది. అయినా మనం ఏం చేస్తామంటే, నాది స్టీల్ బాడీ, నేను దేవుని దగ్గరికి రాను. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము. ఇప్పుడు అదృశ్యమైనది ఏది?
మనమంతా అదృశ్యులమే. మనమంతా అంటే ఎవరము? శరీరాలలో ఉంటున్న ఆత్మలు. ఒకరోజు ఈ దేహాన్ని మనమంతా విడిచిపెట్టాలి. మనం కూడా వెళ్ళిపోవాలి. మనం కూడా ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయే క్షణానికి ముందు నీ ఆత్మను దేవునికి నువ్వు అప్పగించుకోగలవా? ఆయన చేతికి నువ్వు అప్పగించుకోగలవా? ఆయన చేతికి నువ్వు అప్పగించగలగాలి అంటే నీ మనసు దేని మీద ఉంటే సాధ్యమేదో తెలుసా? మరణాన్ని నీ మనస్సు నుంచుకుంటేనే సాధ్యమైంది. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట నీకు మేలు. చచ్చిపోయిన ఆ ఇంటి వాళ్ళకి కాదు. ఇప్పుడు మనమంతా ఇక్కడికి వస్తే రఘు గారికి కానీ చనిపోయిన అక్కమ్మ గారికి కానీ ఏమైనా మేలా? ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ కార్యక్రమాలు ముగించుకొని వెళ్ళవలసిన చోటుకి ఆవిడ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి మేలు అని అంటున్నాడంటే, ఇదిగో ఈ ఇంటికి వచ్చిన మనందరం ఉన్నాం చూసారా, మనకి మేలటండి. ఏంటో మేలు? ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. ఏలయనగా మరణం అనేది మనందరికి కూడా వస్తుంది గనక ఇప్పటికీ బ్రతికున్న మనము ఏం చేయాలట? ఆ మరణాన్ని మనసున పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి మనసున? ఇదిగో నా ఆయుష్కాలం 50 ఏళ్ళు వచ్చేసినాయండి, 40 వచ్చేసినాయండి అంటే ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు బ్రతుకుతానన్నమాట. ఈ 20 ఏళ్లలో నేను చేయవలసిన పనులన్నీ నేను సిద్ధపడాలి. పరలోకానికి వెళ్ళటానికి దేవుడు ఏ ఏ పనులు అప్పగించాడో అవన్నీ నేను ముగించేసి దేవుని సన్నిధికి నా ఆత్మ నేను అప్పగించేసుకోవాలనే నిర్ణయాన్ని తీసుకొని నీ భక్తి జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకోగలగాలి. ప్రియమైన దేవుని వాళ్ళ అందుకు దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడు? ప్రలాపించుచున్న వారి ఇంటికి రండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఎక్కడ కొన్నావు వస్తువు, ఈ బంగారం ఎక్కడ కొన్నావు, ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు, ఈ ప్రశ్నలు ఇక్కడ ఎవరైనా వేస్తారా? మరి ఎక్కడ వేస్తారు? పెళ్ళికి వెళ్ళావు అనుకోండి, ఏ పనికిరాని ప్రశ్నలు. అవును కదా? ఎంత సంపాదించావు, ఎక్కడ ఇల్లు కట్టావు, ఎక్కడ పొలం కొన్నావు, ఎక్కడ ఫ్లాట్ కొన్నావు, ఇవన్నీ డిస్కషన్స్ అక్కడే అవే ఉంటాయి అక్కడ. కానీ చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత మాట్లాడకుండా ఉండలేనోడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఇక్కడ నోరు మూసుకొని అలా చూస్తూ ఉంటాడు. ఎందుకు? ఇక్కడ మాట్లాడకూడదు. ఇక్కడైతే నీ చెవులు పనిచేస్తే చక్కగా ఈ మాటలు నీ మనసున పెట్టాలి. చావు అందరికీ వస్తుందండి. అది రావటానికి ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మరణం ఏంటో తెలుసుకోవాలి. ఆ మరణానికి భయపడటం మాని సంతోషంతో దాన్ని ఎదుర్కోవటానికి ఎందుకు భయం మానేయాలో నువ్వు అర్థం చేసుకోవాలి. సంతోషంగా దాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలో నువ్వు తెలుసుకోవాలి. చావంటే ఎందుకు భయపడాలండి చెప్పండి? క్రైస్తవుడు అయితే చనిపోతే భయపడతారా? భయపడొచ్చా క్రైస్తవులు ఎవరైనా? కానీ ఎక్కువగా భయపడుతుంది మనవాళ్ళే ఈరోజు. అవును కదండి? అయ్యగారు రోగం వచ్చేసింది, తొందరగా ప్రార్థన చేయండి, నాకు చావు రాకూడదు, నాకు దుఃఖం రాకూడదు, నాకు వేదన రాకూడదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, అలా అంటున్నావంటే నీకు కూడా చావు తర్వాత మేలేంటో అర్థం కాలేదు. ఏంటండి చావు తర్వాత మేలు? ఏంటి మరణాన్ని రుచి చూడటం? అసలు మరణం రుచి చూడటం అంటే ఎలా ఉంటుంది, చావు తర్వాత ఎలా ఉంటుందో ముగింపు మాట ఇది చూసి మనం ముగించుకుందామా? తెలియాలి కదండి. చావు రుచి చూడని మనుషులు లేడని అన్నాడు. చావు అంటే ఆ మరణానికి ముందు సంభవిస్తున్న భయంకరమైన వేదన, బాధ, ఆ కష్టాన్ని చూసి మీరు భయపడుతున్నారు. కానీ ఈ కష్టంలో నుండి క్షణంలో మరణం అంటే ఏమవుతుందో తెలుసా? ఈ బాధలో నుండి చాలా నెమ్మది, చాలా రిలాక్స్, చాలా ప్రశాంతమైన విశ్రాంతి అండి. యేసుక్రీస్తు శ్రమ ఎలా ఉంది చెప్పండి? సిలువలో మేకుల్లో దిగకొట్టినప్పుడు ఆ మేకులు, ఆ చేతికి మేకే ఆధారం, ఆ చేతి మీద వేలాడుతూ, ఆ చెయ్యి ఈ చేతి మీద ఆయన బరువు అంతా వేసి వేలాడుతూ ఆ సిలువ మీద ఆ బాధను భరిస్తూ. అవును కదండి? ఇక అక్కడ మరి ఆయనకున్న కష్టం ఏంటి అని అంటే అంత బాధపడుతున్నా కేకలు వేయకూడదు, అయ్యో అమ్మో అని. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? చిన్న ఇంజక్షన్ చేస్తుంటేనే గగ్గోలు పెట్టేస్తాం. అలాంటిది మేకులు తెగ కొట్టబడినా, బళ్ళెంతో పొడిచినా, మరి గాయాలైన, రక్తస్రావం అవుతున్న అంత బాధను అనుభవిస్తూ కూడా ఆ బాధను భరించాలి, సహించాలి. అంతగా బాధ పెట్టిన వారందరినీ కూడా ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళ గురించి, వీళ్ళని క్షమించు తండ్రి. ఏది కష్టం అంటారు చెప్పండి? ఆ బాధను భరించడం కష్టమా? ఎంత బాధించిన వారిని క్షమించడం కష్టమా? మనకైతే ఏది కష్టం అంటారు? రెండు కష్టమే మనకి. ఆడిని మాత్రం క్షమించొద్దండి.
ఏదైనా చేయండి, ఆయన మాత్రం అస్సలు క్షమించొద్దండి. కానీ ఆయన క్షమించాడు, ఆయన సహించాడు, వేదనను భరించాడు, మరణాన్ని అనుభవించాడు, మరణానుభవాన్ని పొందాడు. ఆ పొందిన కష్టంలో నుండి ఆయన పొందిన అతి గొప్ప మేలేంటి చెప్పండి. అంటే మనకు బాగా అర్థం కావాలంటే, తల్లులు ఉన్నారు కదండి, 9 నెలలు బిడ్డను మోయటం ఒక కష్టం. ఆ మోసిన తర్వాత ఆ బిడ్డ బయటికి రావాలి అని అంటే డెలివరీ, అది ఎలాంటి కష్టం చెప్పండి? ప్రాణం పోయినంత కష్టం. అంత కష్టానికి కూడా మీరు సిద్ధపడిపోయారు, ఎందుకంటే దాని తర్వాత మీరు ఒక ఆనందాన్ని చూడబోతున్నారు. ఎలాంటి ఆనందం? నా బిడ్డ, నా రక్తం, నా స్వాస్థ్యం, నా కొడుకు, నా కుమార్తె అని ఆ బిడ్డ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధపడిపోతారు తల్లులు. అవును కదండి. నా కొడుకును కొడతావా? నా బిడ్డల జోలికి వస్తావా? ఆలోచించండి ఒకసారి. అంత స్వాస్థ్యంగా నువ్వు పొందబోయే ఆనందం ముందు ఇప్పుడు నువ్వు పొందే ఈ 9 నెలల మాసాల ప్రసవ దినాల కష్టం పెద్ద కష్టంగా నీకు అనిపించలేదు. ఇప్పుడు పరలోకం కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ విశ్రాంతి ఎంత గొప్పగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా దాని గురించి? ఏదో పరలోకం పరలోకం అంటాం, కానీ నిజంగా దాని మీద మనకు మనసు ఉండదండి. ఉండదంటారు చెప్పండి పోనీ? ఉండదండి. ఒకవేళ ఉంటే ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు మనకి ఎలా ఉంటాయి తెలుసా? ఎన్నదగినవిగా ఉండవండి. అపోస్తులు ఏమన్నారు తెలుసా వాడిని? చులకనైన శ్రమలు. ఏ చులకనైన శ్రమలు? రంపాలతో కోయించుకోవడం చులకనండి. ఎలా శ్రమ పడ్డారు వాళ్ళు చెప్పండి? కొరడాలతో కొట్టించుకున్నారు, రంపాలతో కోయించుకున్నారు, దిగంబరులుగా ఉన్నారు, వస్త్రహీనతతో ఉన్నారు, వారు పొందని కష్టం అంటూ లేనే. ఇవన్నీ భరిస్తాళ్ళు ఏమన్నారంటే చులకనైన శ్రమలు అని అంటున్నారు. ఎందుకనంటే దీని తర్వాత పొందబోయే మహిముందు చూసారా, అది సామాన్యమైనది కాదు. ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభు అయిన యేసును అంగీకరించావు కదా, ప్రభు అయిన యేసును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందావు కదా, నీ పాపాలని కడిగి వేసుకున్నావు కదా, అయితే నీకు పొందిన అతి గొప్ప మేలు, నువ్వు పొందిన కృప ఏంటో తెలుసా? ఈ క్షణం నువ్వు చచ్చిపోతే ఈ భయంకరమైన ఈ శ్రమ నుంచి, బాధ నుంచి నీకేం కలుగుతుందో తెలుసా? విశ్రాంతి. ఎలా ఉంటుంది ఈ విశ్రాంతి చెప్పండి? తమ ప్రయాసమును మాని ఎక్కడికి వెళ్ళిపోతారట? విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు. ఏమన్నా ఒక్కసారి లాజరుని జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు లాజరు? ఒక పక్క కురుపులు, అవును కదండి, మరొక పక్క క్షుద్బాధ, ఆకలి తీరటం లేదు. మరో పక్క ఏం జరుగుతుంది? కుక్కలు వచ్చి ఆ కురుపుల్ని నాకుతా ఉన్నాయి. ఎంత దయనీయమైన స్థితిలో, అనారోగ్యంతోనూ ఆకలి దప్పులతోనూ భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తూ భూమి మీద బ్రతుకుతూ ఉన్న